ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. మండలిలో అతిసారపై సీరియస్ గా చర్చ జరిగింది. గ్రామాల్లో పారిశుద్ధ్యం సరిగ్గా లేదన్నారు బొత్స. నిర్వహణ లోపం వల్లే సమస్యలు వస్తున్నాయని విచారణ జరిపించాలని అన్నారాయన. కల్వర్ట్లు, డ్రైనేజీల దగ్గర పైప్ లైన్ లీకేజ్ వల్ల నీరు కాలుష్యం అవుతుందన్నారు మండలి చైర్మన్ మోషన్ రాజు. దీనిపై చర్యలు తీసుకుంటామని వివరించారు మంత్రి సత్యకుమార్. క్లోరినేషన్ చేస్తున్నామని, మొబైల్ టెస్టింగ్ వ్యాన్లు కూడా ఉన్నాయన్నారు మంత్రి. వచ్చిన తర్వాత గొర్రెలు అందరికీ చెప్పినట్టు నేను ఇంతకుముందు ప్రాతినిధ్యం వహించిన కాన్ఫరెన్స్లో కూడా ఫస్ట్ వచ్చింది అధ్యక్ష. నిన్న శ్రీకాకుళంలో కూడా వచ్చింది. మా దృష్టికి వచ్చిన అంశం ఏంటంటే అధ్యక్ష, ముఖ్యంగా దీన్ని మెయింటెనెన్స్ చేస్తారు. మెయింటెనెన్స్కి వచ్చి కొంతమంది కాంట్రాక్ట్ మెయింటెనెన్స్ ఇస్తాం అధ్యక్ష. ఏ సంవత్సరమో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఇస్తాం. ఆ మెయింటెనెన్స్ దగ్గర వచ్చిన లోపాల వల్ల ఇది జరుగుతుంది అధ్యక్ష. మెయింటెనెన్స్ ఎవరికైతే ప్రభుత్వం ఎండాస్ చేస్తామో వాళ్ళ మీద కరెక్ట్గా సూపర్వైజింగ్ ఉండి వాళ్ళ కార్యక్రమం చేస్తే అసలు ఇబ్బంది రాదు అధ్యక్ష. అక్కడ వచ్చిన లోపాల వల్ల అక్కడ జరుగుతున్న అవకతవకల వల్ల ఇది వస్తుందని మా దృష్టికి వచ్చింది అధ్యక్ష. మీ ద్వారా ప్రభుత్వానికి విషయం తెలియజేస్తున్నాం. దయచేసి దాన్ని ఎంక్వైరీ చేసి దాని మీద ఏమి ఉంటే చర్య తీసుకుంటే ఇన్ ఫ్యూచర్లో అవి ఉండదనేది నా తాలూకా నాకున్న అనుభవంతో కార్యక్రమాన్ని ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాను. మనం ఫిల్టర్ బెడ్ దగ్గర నుంచి ఫిల్టర్ చేసిన వాటర్ ఓవర్ ట్యాంక్ వెళ్ళే వరకు కూడా క్లీన్గానే ఉంటుంది. మనం డెలివరీ ఇచ్చేటప్పుడు లైన్ డ్యామేజ్ ఉంటుంది. అంటే ఊర్లోకి వెళ్ళేటప్పుడు వార్డుల్లోకి వెళ్ళేటప్పుడు లైన్ డ్యామేజ్ ఏమవుతుంది, డ్రైన్స్ క్రాసింగ్ ఉంటుందండి. డ్రైన్స్ క్రాసింగ్ దగ్గర చూడరేళ్ళు మొత్తం ఎక్కడన్నా లీక్ బయటకు వస్తే చూస్తారు తప్ప కింద కలవట్ల దగ్గర డ్రైన్ క్రాసింగ్ దగ్గర తెలియదు. అంచేత దానికి ఇది వరకు ఏముండేదంటే మున్సిపాలిటీలో ఒక లైన్ మ్యాన్ ఉండేవాడు, క్లియర్గా రోజు లైన్స్ అని చూసేవాడు. కానీ ఇప్పుడు అది జరగట్లా. కంటామినేషన్ అనేది ఖచ్చితంగా ఆ డ్రైన్స్ దగ్గరే జరుగుతుంది, కలవట్ల దగ్గర జరుగుతుందండి. ట్యాంక్లో క్లోరినేషన్ చేయడం వల్ల కూడా కంటామినేషన్ వాటర్, తర్వాత పైప్ లైన్లు మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల అవుతుంది. తర్వాత చాలా చోట్ల గ్రామాల్లో కానీ లేదా పట్టణాల్లో కానీ ఈ డ్రైనేజీల వెంబడి ఈ పైప్ లైన్లు ఉండడం వల్ల ఎక్కడన్నా లీకేజ్ ఉంటే దాని కారణంగా ఇళ్లలో వాళ్ళు మోటార్లు వేయడం, దానికి ప్రెషర్ కారణంగా ఈ కంటామినేటెడ్ వాటర్ పైప్లోకి వెళ్ళి కూడా బారిన పడే ప్రయత్నం జరుగుతుంది. ఓవర్ ట్యాంకులని జిఎల్ఎస్ఆర్లని క్లోరినేషన్ చేస్తున్నాం అధ్యక్ష. పట్టణ ప్రాంతాల్లో కూడా మొబైల్ వ్యాన్స్ను కూడా ఈ అర్బన్ ఏరియాస్లో వాటర్ టెస్టింగ్ కోసం మొబైల్ టెస్టింగ్ కూడా ఏర్పాటు చేస్తున్నాం అధ్యక్ష. మెయింటెనెన్స్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకున్నాం. ధన్యవాదాలు.